హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్న హైదరాబాదీ మటన్ దాల్చా. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మటన్ 500 గ్రాములు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని చూడండి. దాని తర్వాత వచ్చేసి ఎర్రబేలు 200 గ్రాములు, హాఫ్ టీ స్పూన్ పసుపు, గుప్పెడు కరివేపాకు. దీన్ని బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బేళ్ళని. దాని తర్వాత మనకు కావాల్సినవి 200 గ్రాముల ఆయిల్, ఎంత నూనె ఉంటే అంత టేస్ట్ వస్తుంది దీనికి. దానికి తర్వాత వచ్చేసి 50 గ్రాముల చింతపండు నేను మ్యాష్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా. దాని తర్వాత వచ్చేసి గుప్పెడు కొత్తిమీర, 5 పచ్చిమిర్చి. దాని తర్వాత బిర్యానీ ఆకు చిన్న పీస్ 3, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, పావు టీ స్పూన్ వచ్చేసి నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ వచ్చేసి షాజీరా, ఇవన్నీ తీసుకున్నా అండి. దాని తర్వాత వచ్చేసి టమోటాలు అండి, టమోటా తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ పెద్దవి అనమాట, కోసి పక్కన పెట్టుకున్నా. 100 గ్రాముల ఆనియన్ చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి మనము ఇది మటన్కి కావాల్సిన 1.5 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఆ తర్వాత మనం చూద్దాం రండి. కుక్కర్ తీసుకొని మటన్ వేసుకున్నా. దాంట్లో వచ్చేసి ఆనియన్, వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. దాని తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలండి. నేను చూపించలేదు వీడియోలో. అల్లం పేస్ట్ వేయాలి. దాని తర్వాత తగినంత వాటర్ వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలు 15 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కూర కొంచెం తొందరగా ఉడకదు. ఒక 5 మినిట్స్ ఎక్కువైనా ఉడికించుకోవచ్చు. చూడండి నేను పెట్టుకున్నా. ఫస్ట్ ఒక హై మీద 5 మినిట్స్ పెట్టుకుంటాను. దాని తర్వాత మీడియం మీద 15 మినిట్స్ అన్నమాట. మొత్తం కలిపేసి 20 నిమిషాలు అవుతుంది. సరేనండి. దాని తర్వాత మనం బ్యాలెన్స్ తీసుకుందాం. చూడండి కడిగి నేను శుభ్రంగా పెట్టుకునిండి. ఫస్టే ఇలా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి నా కూర అయితే ఉడికిపోయింది. చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఇంత టేస్టీగా కనిపిస్తుంది. దాంట్లో అనమాట అన్నీ మనము షాజీరా, లవంగా చెక్క అవన్నీ వేసుకోవాలి. టమాటోస్ వేసుకోవాలి. టమాటో అంతా బాగా మ్యాష్ అయ్యేలాగా మనము దానికి మ్యాష్ చేసుకోవాలన్నమాట. టమోటా అనేది కనిపించకూడదు. దాని తర్వాత సారీ అండి నేను ఇది చూపించలేదు. ఇది వచ్చేసి సొరకాయ కద్దు అంటాం మేము. దాన్ని బాగా ముక్కలు పెట్టుకోవాలి. ఇది మసాలా అండి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇది వచ్చేసి మ్యాజిక్ మసాలా. చాలా దీనికి ఏ దానికి వాడతారో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఒక 1 టీ స్పూన్ తీసుకోవాలండి, చిన్న స్పూన్తో. దాని తర్వాత వచ్చేసి ఇవి వేసుకోవాలన్నమాట. సొరకాయ ముక్కలు బాగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్నాక కొంచెం ఉడికిన తర్వాతనే మనం వచ్చేసి ఇది మ్యాష్ చేసుకున్న బ్యాళ్ళని దీంట్లో పోయాలండి. దాని తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. మనం అంతా ఒకటేసారి వేసుకోకూడదు. కొంచెం టేస్ట్ చూసుకుంటూ మనకి ఎంత తగినంత వాటరు కలుపుకొని ఉప్పు అంతా సరిపడా చూసుకొని దాని తర్వాత మనము చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ పులుపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది పులుపుని ఇష్టపడతారు, చాలామంది కొంచెం లైట్ పులుపుని ఇష్టపడతారు. నాకంటే మీడియం పులుపు అంటే ఇష్టం అండి. మీరు చూడండి. దాని తర్వాత వచ్చేసి మనం కొంచెం ఉడికిన తర్వాత చూడండి నాకు ఇంత మిగిలిందనమాట. నేను పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను కొత్తిమీరను పచ్చిమిర్చి వేసేస్తాను. ఎందుకంటే అది
పచ్చితనం అనేది వెళ్ళినాకనే మనము కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే అది కొత్తిమీర టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను ఉడికించుకుంటానండి. దాని తర్వాత మూత పెట్టేసి మనము కొంచెం పెట్టుకుంటే నూనె అంతా మనకు పైకి వచ్చేస్తుంది, ఉడికినట్లు అనమాట. చూడండి, మీరు పలావ్ అయినా చేసుకోవచ్చు, వైట్ రైస్ అయినా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. షేర్